మేషరాశి వారికి 2025లో బృహస్పతి మే నుండి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావంతో శని వ్యయస్థానంలో ఉంటాడు. రాహువు మే నుండి లాభస్థానంలో, కేతువు మే నుండి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీంతో మేషరాశి వారికి 2025 మధ్యస్థ నుండి చెడు ఫలితములు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంతో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గురు ప్రభావం వల్ల సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు ధన నష్టం అధికంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారి కోసం 2025 సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు తీసుకొస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం ముఖ్యమని పండితులు అంటున్నారు. మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం. మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితములు ఉంటాయి. మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు, అప్పులు అధికంగా ఉంటాయి. విమర్శలు, అవమానాలు పెరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం. సినీ, మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయంటున్నారు. ఏలినాటి శని ప్రభావం గురుడు తృతీయంలో సంచరించడం వలన తప్పుడు నిర్ణయాల వలన, ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగినా ఇబ్బందులు తప్పవు. 2025లో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవు.